ఈ అవునండి. చైనాలో అసలు ఏదో జరిగిపోతుంది. మళ్ళీ హాస్పిటల్స్‌ని సీక్రెట్‌గా కట్టేశారు. పేషెంట్స్ అందరూ క్యూ కట్టేశారు. కొంతమంది చనిపోతున్నారు. చనిపోయిన వారి వివరాలను ఎక్కడ కూడా చైనా గవర్నమెంట్, చైనా మీడియా దాచిపెడుతుంది. ఇలా రకరకాల వార్తలు వింటున్నామండి. అసలు వాస్తవ పరిస్థితులేంటో మాకు కొంచెం ఒకసారి డీటెయిల్‌గా చెప్తారా? అది ఏమీ లేదు సార్. కొన్ని వీడియోస్ నేను చూసాను. అవి ఇప్పటివి కావండి ఆ వీడియోస్. అవి ఎప్పుడో పాత వీడియోస్ అనుకుంటాను. నాలాగే కొంతమంది గూడా అక్కడ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది నేను కనుక్కున్నాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ న్యూస్ చూసి. అదేమీ లేదని చెప్పి అక్కడ సిట్యుయేషన్స్ కూడా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది సార్. అదేమీ లేదు సార్. నార్మల్‌గా హాస్పిటల్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి సార్. అంటే కొత్తగా వైరస్ రావడం, జనాలు హాస్పిటల్‌కి వెళ్లి మెడికల్ చెకప్ చేయించుకోవడం అలాంటిది ఏమీ లేదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం గానీ, అందరూ వర్క్ చేసుకోవడం గానీ, వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదండి. ఎక్కడ ఎవరు పానిక్ అవ్వట్లేదు సార్. ఎందుకంటే ఏం లేదు సార్ అక్కడ. ఏమైనా ఉంటేనే కదా ఏం జరిగేదక్కడ. ఇప్పుడు స్క్రీన్ మీద అంతా మనం వీడియో నార్మల్‌గా చూస్తున్నామండి విజయ్ గారు. మీరే పంపారు ఆ వీడియోని. అది ఎప్పుడు తీసిన వీడియో అది? ఆ ఈవెంట్ ఏంటో ఒకసారి చెప్తారా? నిన్న సార్ అది. నిన్న అండి. అదొక పార్టీ అండి. అది నా ఫ్రెండే సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి పార్టీ చేసుకుంటున్నారు సార్ అది. అంటే వాళ్ళ కంపెనీ మీటింగ్ యాన్యువల్ మీటింగ్ అండి. నేను ఆ అమ్మాయిని అడగడం జరిగిందండి. ఏంటి సిట్యుయేషన్ అంటే, "ఏం లేదు మేమందరం బానే ఉన్నాం కదా! ఏమైందంటే," "ఆ! లేదు నేను కొంత న్యూస్ విన్నాను. అది నిజమా కాదని." "అదేం లేదని" చెప్పి ఆ అమ్మాయి నాకు వీడియో పంపించింది సార్. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ పార్టీ. కనీసం నథింగ్ ఈస్ రాంగ్ దేర్. హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఏమైనా డిస్కషన్ అన్నా నడుస్తుందా అక్కడ మీడియాలో గాని, లేదంటే సోషల్ ఏమీ మీడియాలో? లేదు సార్. అలాంటి డిస్కషనే లేదు సార్ అక్కడ. అంటే నవ్వుతున్నారండి. ఇదేంటంటే ఇక్కడైతే ఏమీ లేదు. మరి అక్కడ ఎలా ఎందుకు అనుకుంటున్నారో మాకు తెలీదు. బట్ ఇక్కడంతా అసల అలాంటిది ఏమీ లేదిక్కడ. అంతా నార్మల్‌గానే ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి అక్కడ వాళ్ళు.